ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం 9 కోట్లతో బాగుచోల గ్రామ రహదారి పనులకు అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నేడు మరో గిరిజన ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగురు పవన్ పర్యటించారు. ఇక బల్లగురు గ్రామంలో 13 రహదారులకు సంబంధించిన పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మమతాశ్రీ, ప్రధానంగా చూసుకుంటే గడిచిన 2 రోజులుగా కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ అయితే కొండపోత వర్షంలో మన్యం ప్రాంతంలో పర్యటించిన పరిస్థితి అయితే ఉంది. నేనంతా మన్యం జిల్లా పార్వతీపురం జిల్లా పర్యటించారు. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటించిన పరిస్థితి అయితే ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో అనంతగిరి మండలం అంటే బల్లగరువు అనే గ్రామంలో ఈరోజు ఆయన పర్యటించి సుమారు 98 కోట్ల 93 లక్షలు అంటే 100 కోట్ల రూపాయలు సుమారుగా ఉండే నిధులతో 105 కిలోమీటర్లకు సంబంధించిన రోడ్లకు శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. అదేవిధంగా గంజాయి రహిత ప్రాంతంగా కూడా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలి, ఉపాధి కోసం వేరే అవకాశాలు యువతకు కల్పించే ప్రయత్నం చేద్దాం. అలాగే దానికి సంబంధించి ఆ జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా స్వచ్ఛ సంకల్పం పోస్ట్ అయితే క్రియేట్ చేశారు. దాని ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం, ఆ స్వచ్ఛ సంకల్పం పోస్ట్ను అయితే కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించడం జరిగింది. దాని ద్వారా డ్రోన్ కెమెరాల ద్వారా ఎక్కడైతే గంజాయి సాగు జరుగుతుందో అదంతా తగలబెట్టి అక్కడ ఇంకా ఉపాధిని ఇచ్చేవి అంటే స్పైసెస్, మిరియాలు వంటివి, లేదా పసుపు, లేదంటే కాఫీ వంటి పంటలు పండించి వాళ్ళకి యువతనికి గంజాయి రహిత ప్రాంతంగా తయారు చేయడానికి తన వంతు కృషి చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటే ఆయన చాలా ప్లాన్డ్ గా అంటే ఏదైతే మనం మాట్లాడుకుంటే కనుక కూటమి ప్రభుత్వం 164 సీట్లు సంపాదించినప్పటికీ కూడా గిరిజన ప్రాంతంలో ఉండే మనసులు ఇంకా వాళ్ళు దోచుకోలేదు. ఆ విషయం ఈ రోజు పవన్ కళ్యాణ్ తన బాధ్యతగా కూడా అంటే ఓట్ల కోసం రాలేదు, రాజకీయాల కోసం రాలేదు, కేవలం అభివృద్ధి కోసమే వచ్చానని చెబుతూనే ఈ ప్రాంత వాసులను మాకు ఓటు వేయలేదు. అయినప్పటికీ కూడా విలేకరులు అడిగితే నేను అదే కూడా చెప్పాను, ఓటు వేయకపోయినా సరే కేవలం 4500 మంది జనాభా ఉండే కొన్ని ప్రాంతాలకి 100 కోట్ల నిధులు వెచ్చిస్తూ కూడా అదే అంటే గతంలో చూసుకుంటే 250 మంది జనాభా ఉంటేనే రోడ్డు వేయాలనే ఒక ప్రణాళిక ఉండేది. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి పూర్తిగా కూడా ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనే పథకాన్ని తీసుకొచ్చి 100 మంది దాటితే చాలు ఆ రోడ్లు వేయండి అని చెప్పి దానికి సంబంధించిన నిధులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఉపాధి కల్పన, ఉపాధి హామీ పథకం కింద కొన్ని కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం, అదేవిధంగా సుమారు అడిగిన వెంటనే 40 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి మొన్న కలెక్టర్ సమావేశం అడిగితే వెంటనే సంతకం పెట్టడం, అలాగే చంద్రబాబు నాయుడిని అభినందించారు, అలాగే నరేంద్ర మోడీని అభినందించారు. జనాలు కూడా సీఎం సీఎం అంటూ ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు, నేను డిప్యూటీ సీఎం మాత్రమే, ఆయన అనుభవం చాలా గొప్పది, ఆయన ఇచ్చే నిధులు ఆయన ఇచ్చే సహకారంతోనే మనం ముందుకు పోదామని చెప్పి వాళ్ళ యువతనంతా కూడా ఒక కంట్రోల్ చేసిన పరిస్థితి. ఓజీ ఓజీ అని అరిస్తే కాదు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ అందరూ కూడా నడుం బిగించాలని అక్కడ ఉండే యువతకు కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. 5 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ ఉండే ఐటీడీఏ అధికారి శంకరన్ ఆ రోజు నాడు ఎలాంటి ప్రాజెక్ట్ ఐటీడీఏ పథకాన్ని తీసుకొచ్చి శంకరన్ అనే ఐఏఎస్ అధికారి ఏం చేశారో ఉదాహరిస్తూ ఈ ప్రాంత వాసులు అధికారులను నమ్ముతారు కానీ రాజకీయ నాయకులను నమ్మరు. కానీ అలాంటి రాజకీయ నాయకుని కాదు నేను, ప్రతి 2 నెలలకు ఒకసారి 10 రోజులు మన్యంలో పర్యటిస్తాను, ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో 3 రోజులు పర్యటిస్తాను, మీ బాగోగులు తెలుసుకుంటాను, మీ కష్ట సుఖాలు తీర్చే విధంగా పనిచేస్తాను. 2017లో పోరాట యాత్ర సభ టైంలో వచ్చాను, అప్పుడు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చూశాను. ఆ రోజున నేను చెప్పాను మీ అందరికీ అధికారం లేదు, నేనేమి చేయలేను అని చెప్పాను. ఈ రోజు అధికారంతో మీ దగ్గరికి వచ్చాను, ఓట్ల కోసం కాదని చెప్తూనే పూర్తిగా ఆయన అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో ఉండే ప్రజల బాగోగుల కోసమే నడుం బిగించి పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది. మీ నమ్మకాన్ని చూరగొన్న తర్వాతే నాకు 5 ఏళ్ల తర్వాత ఓటు వేయండి అని కూడా రిక్వెస్ట్ చేశారు. అంటే దానికి రీజన్ ఏంటంటే అక్కడ ఉండే వైసీపీ ప్రభుత్వానికి ఉండే గిరిజన ప్రాంతంలో ఉండే పట్టుని పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకునే విధంగా కూడా ఈ 2 రోజుల ప్రయాణం కూడా నడిచిందని మనం చెప్పుకోవచ్చు. కొండపోత వర్షంలో గిరిజనులతో కలిసి ఆయన పాటలు పాడారు, గిరిజనులతో డాన్సులు వేశారు, గిరిజనులతో డోలి మీద ఆయన వాయిద్యం కూడా వాయించిన పరిస్థితి ఉంది. ఏదేమైనా 2 డేస్ కూడా గిరిజన ప్రాంత ప్రజల మనసును దోచుకుంటూ ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడే విధంగానే పవన్ కళ్యాణ్ టూర్ అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. మమతాశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.